బంగారం ధరలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యం, డాలర్లను వదిలించుకోవాలన్నటువంటి నేపథ్యంతో ఒక్కసారిగా రిజర్వ్ బ్యాంక్ విపరీతంగా బంగారం కొనేసిందట. 880 టన్నులు కొనేసిందట. ఆర్బీఐ దగ్గర పసిడి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 25, 26 తొలి 6 నెలల కాలంలోనే 600 కిలోల బంగారాన్ని మన రిజర్వ్ బ్యాంకే కొనుగోలు చేసింది. దీంతో సెప్టెంబర్ చివరికి ఆర్బీఐ దగ్గర పసిడి నిల్వలు 890 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. వీటి విలువ 95 బిలియన్ డాలర్లు, అంటే సుమారు 8,36,000 కోట్లు ఉంటుంది. ఆర్బీఐ డేటా ఇది చెప్తుంది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 200 కిలోలు, జూలై, సెప్టెంబర్ కాలంలో 400 కిలోలు చొప్పున బంగారం నిల్వల్ని ఆర్బీఐ పెంచుకుంది. అంతర్జాతీయ వాణిజ్య భౌగోళికపరమైన తీవ్ర అనిశ్చితులు నెలకొన్న తరుణంలో డాలర్ రిస్క్ని తగ్గించుకునేందుకు ఆర్బీఐ ఇటీవల సంవత్సరాల్లో విదేశీ మార్గద్రవ్య నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుతోంది. 2025 మార్చి చివరికి ఆర్బీఐ దగ్గర 878 మెట్రికల్ టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆర్బీఐ 54.19 మెట్రిక్ టన్నుల మేర బంగారం కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో ఆర్బీఐ బంగారానికి ఇస్తున్న ప్రాధాన్యత ఈ డేటాలో బయటకు వస్తుంది.